దేవుడిలోకి అడుగుపెట్టిన మొదట్లో మన విశ్వాసానికి తగ్గట్టు పరీక్షలు మనకుంటాయి పిల్లలు. మన విశ్వాసానికి తగ్గట్టు పరీక్షలు ఉంటాయి. దేవుడిలోకి వచ్చిన మొదట్లో నలగొట్టేస్తారు శ్రమలతో. అది కష్టమైన, నష్టమైన, బాధైనా, హింసైనా, అది ఏ ఇబ్బంది అయినా, ఎలాంటి భారమైనా, ఎలాంటి ఒంటరితనమైనా మళ్ళీ ప్రభు చక్కపెట్టి సమస్తం ఇచ్చులాగున ఆయన దయగల హస్తాల దగ్గర, ఆయన పాదాల దగ్గర, ఆయన సన్నిధిలో మనం వణుకుతూ ఏదైనా నీ చిత్తమయ్యా అని నీతిని విడవకుండా మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఆయన పవిత్రమైన మార్గంలో నిలిచిన వారమైతే మళ్ళీ ఆయన వల్లే సహాయం దొరికి మళ్ళీ ఆదరింపబడి ఆనందిస్తాం పిల్లలు. నువ్వు ఆలోచించు. ఇలాంటి కష్ట పరిస్థితులను ప్రారంభంలో అందరూ నలగొట్టబడ్డారు. మళ్ళీ ఆయన సహాయం చేసిన దాకా ఆయన చేతుల్లోనే, ఆయన ఆధీనంలో ఉన్నారు తప్ప ఆయన చిత్తానికి వ్యతిరేకంగా లోకంలోకెల్లా ప్రభు అన్నాడు కదా, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎలాంటి పరిస్థితుల్లో నాలో నిలబడండి, మళ్ళీ నేనే మీకు సహాయం చేస్తాను. పిల్లలో అన్యాయం చేయడు కదా. ఇంతవరకు నడిపించిన దాక్షిణ్యపూరుడు అన్యాయం చేయటం అసంభవం. యోబు గ్రంథంలో రాయబడి ఉంది. మనల్ని నడిపించే దేవుడు, మనల్ని కాపాడే దేవుడు కదా. శ్రమల్లో, కష్టాల్లో కూడా మనల్ని పరీక్షించేటప్పుడు మనం రియాలిటీగా ఉండాలి తప్ప డూప్లికేట్గా మారిపోకూడదు. ప్రభువుని విడిచిపెట్టే స్థితిలో ఉండకూడదు. అప్పుడు కూడా ఆయన ఎత్తుకో, నిలబడు. ప్రభువా, ఈ పరిస్థితి చావైన పర్ల నాకు నువ్వుంటే చాలు ప్రభువాను. ఖచ్చితంగా ఆయన నిలబెడతాడు పిల్లలో. అందుకే హెబ్రీలు 10:32 ప్రారంభంలో ప్రభులోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారు చూడండి. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కొన్ని గొప్ప పోరాటం సహించిన పూర్వదినాలను జ్ఞాపకం తెచ్చుకున్నాడు. ఒక విధంగా చూచితే మీరు నిందలను, బాధలను అనుభవించడం చేత 10 మందిలో ఆరాడబడితిరి. మరొక విధంగా చూచితే వాటిని అనుభవించిన వారితో పాలువారులైతిరి. ఎలాగా మీరు ఖైదులో ఉన్నవారిని కరించి మీకు మరీ శ్రేష్టమైనది స్థిరమైన స్వాస్థ్యమైనదని ఎరిగి మీ ఆస్తి కోల్పోయి సంతోషంగా ఒప్పుకుంటారు. ప్రారంభంలో ఆస్తి కోల్పోయారు కాబట్టి మీ ధైర్యం విడిచిపెట్టకూడదు. దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం కలుగును. మీరు దేవుని చిత్తం నెరవేర్చిన వారే వాగ్దానం పొందిన నిమిత్తం మీకు ఓర్పు అవసరమై ఉన్నది. ఇక కాలం బహు కొంచెంగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం వచ్చును. కనుక మళ్ళీ దేవుడు ఇచ్చేదాకా మనం ఆయన ఎత్తుకొని ఉండాలి పిల్లలో కదా. కాబట్టి మీ ధైర్యం విడిచిపెట్టకూడదు. దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం కలుగును. మీరు దేవుని చిత్తం నెరవేర్చిన వారి వాగ్దానం పొందిన నిమిత్తం మీకు ఓర్పు అవసరమే ఉన్నది. ఇక కాలం బహు కొంచెంగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యించకొచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలంగా జీవించును కానీ అతడు వెనక తీసినట్ల అతని ఎందున ఆత్మకు సంతోషం ఉండదు. అయితే మనం నశించుటకు వెనక తీయవారం కాము కానీ ఆత్మను రక్షించుకున్నకు విశ్వాసం గలవారే ఉన్నాం. శరీరం ముఖ్యం కాదు పిల్లలు, ఆత్మ ముఖ్యం. ఆత్మకు సంబంధించిన దేవుడు ఆయన రాజ్యం ముఖ్యం కనుక కానీ విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా ఆయనలో నిలుచు. మళ్ళీ భూమి మీద మళ్ళీ నీ జీవితాన్ని చక్కబెట్టి తన రాజ్యం తీసుకెళ్తాడు. భయపడకు, మళ్ళీ ఆయన సహాయం చేస్తాడు. ధైర్యంగా ఉండు.